ఆ యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అంటే కంటికి కనపడవు, కత్తి చేతిలో కనపడదు, చెప్పండి, ఆయుధం కనపడదు, బల్యం కనపడదు. ఎందుకనంటే మేము శరీరమును ఆస్వాదం చేసుకొని శరీరమును అనుసరించి యుద్ధము చేయడానికి పూనుకోలేదు. మా ఆయుధాలు ఎవరికి కనపడవు. ఆమె ఇంతకుముందు మీకు చెప్పుంటాను నేను ఎపిఎస్సి పత్రికలో. పాపాకండి అది చెప్పండి, నేను చెప్పిన ఎందుకు చెప్తాను. ఎపిఎస్సి పత్రికలో ఉంది, సర్వాంగ కవచమును, సత్యమనే నడుకట్టును, ఇక శిరస్సుకు శిరస్త్రాణమును ధరించారు. ఇవి ఆయుధాలని. కనపడని ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలను ధరించారు. నేను 1వ తారీఖు కూడా ఇంచుమించుగా ఈ విషయాలే చెప్పాను. అక్కడ చెప్పని కొన్ని విషయాలు మీకు చెప్పాలని నిలవబడ్డాను. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి, గిద్యోని యొక్క చరిత్ర మీలో ఇంచుమించుగా అందరికీ తెలుసు. ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. వానికి కిరీటము. గిద్యోని యొక్క విజయం ఒకసారి అనండి. గిద్యోని యొక్క విజయానికి కారణం మీకు ముందు చూస్తే యుద్ధానికి బయలుదేరిన వారు ఎంతమంది అంటే, రెఫరెన్స్ చెప్పేదా పర్లేదు, 7వ అధ్యాయంలో ఉంటాయి. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో ఉంటాయి. యుద్ధానికి బయలుదేరారు. ఎవరి మీదకి? మిద్యానీయుల మీదకి. ఒకసారి అనండి. యుద్ధానికి మిద్యానీయుల మీదకి బయలుదేరారు. బయలుదేరిన వారి యొక్క సంఖ్య 30. చెప్పండి, 32,000 అట. స్తోత్రం. చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఆ ప్రారంభంలోనే ఉంటుంది. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి వెళ్ళవలెనని. హల్లెలూయా. ఎంతమంది యుద్ధానికి బయలుదేరారంటే 32,000 మంది బయలుదేరారు. 32,000 మంది అంటే చిన్నోళ్ళ. ఈరోజు ఆదివారం చూస్తే అయిపోయిన తర్వాత మా మందిరానికి ఈ ఆదివారం ఇన్ని 100 మంది వచ్చారు అని ప్రకటన చేసుకుంటారు. లక్షల మంది కూడా వెళ్ళే మందిరాలు ఉన్నాయి. స్తోత్రం. ఓ ఈ వారం ఇంతమంది. ఒకవేళ ప్రభు
ఆ 1,00,000 మంది ఆరాధిస్తున్నటువంటి మందిరంలోనికి దన్న దిగి వచ్చాడు అనుకోండి, ఆ పైకి ఎంతమంది పోతారు? స్తోత్రం. యుద్ధానికి బయలుదేరింది 32,000 మంది. వాళ్ళతో చెప్తున్నాడు, మీలో ఎవరికైనా భయం ఉంటే మీరు మంచిగా ఏం చేయండి, తిరిగి వెళ్ళిపోండి. అంటే ఎంతమంది వెళ్ళిపోయారంటే 22,000 మంది వెళ్ళిపోయారు వెనక్కి. భయం ఉంది కానీ యుద్ధంలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు. చాలా మందికి ఆత్మీయ జీవితాలలో భయం భయం. చాలామంది పరీక్షకు పోతారు, పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం భయం, అయినా పరీక్ష రాస్తారు. కొందరు క్రికెట్ టీంకి వెళ్తారు, గెలుస్తామో ఓడిపోతామన్న భయం, అయినా ఆడుతారు. దేవుడు ఏమంటాడంటే, గిద్యోను, నేను దేవుడిని, మీరు నా ప్రజలు. హల్లెలూయా. ఈ ప్రజలు నన్ను కలిగి ఉంటే, నా యందు విశ్వాసం ఉంటే, నా యందు భక్తి ఉంటే, నా యందు పరిపూర్ణత ఉంటే, వాళ్ళ హృదయాలలో భయము ఎన్నడూ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. భయపడేవాడు గిద్యోను సైన్యములో ఉండకూడదు. ఎవడికి భయం ఉందో, ఎవడికి వణుకుందో, యుద్ధమన్నా రణరంగమన్న వారందరూ వెనక్కి వెళ్ళిపోండి. రావడానికి గుంపుగా వచ్చారు. స్తోత్రం. గుంపుగా ఆని పోగేసుకుని ఈని పోగేసుకుని ఈని పోగేసుకుని ఈని పోగేసుకుని వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం కలిగినవాడు ఒక్కడే నిలబడతాడు. ప్రభు కొరకు గమనించండి, ప్రభు నామం కొరకు గత వారం మనతో మాట్లాడాడు. ఏలియా నిలవబడ్డాడు. బయలుకు మొక్కన ప్రవక్తలు 7,000 మంది ఉన్నారు, నిలబడలే. ప్రభు కొరకు నిలబడడానికి ధైర్యం చాలలే. మీలో ఎవరైనా పిరికి భయము, యుద్ధము, రణరంగం, రక్తం, దెబ్బలు, నొప్పులు అంటే భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచిగా తూర్పు తిరిగి దండ పెట్టుకొని వెళ్ళిపోండి అన్నాడు. స్తోత్రం. గిద్యోను అనుకున్నాడు, మహా అంటే 32,000 మంది ఉన్నారు, పోతే 1,000 మందో 100 మంది పోతారు, అంతే కదా బహిస్తులు అని అపోహలో ఉన్నాడు. సంఘాలలో ఆరాధించేటప్పుడు చాలా మంది అనుకుంటాం, మహా అంటే విడవబడితే 1-2 కదా విడవబడతారు అనుకుంటాం. కానీ 22,000 మంది వెనకబాట పట్టారు. అరే బాబు, ఇంతమందిలో భయం ఉందా? నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది. అబ్బా, 10,000 మంది ఉన్నారు. యుద్ధంలో జయమే అనుకొని 2 అడుగులు ముందుకేస్తే దేవుడు ఏమంటాడంటే, అరే బాబు, వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఈ ఒక కాలువలో లేదంటే ఒక కొలంలో నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ నీళ్ళు చేతులకు అందినప్పుడు చేతులు వెనక్కి పెట్టి మోకాళ్ళ మీద మూతిని ఆ నీళ్ళ దాకా వెళ్ళి ఒక్క ఎలా నీళ్లు తాగుతుందో, స్తోత్రం, ఒక్క నీళ్ళు తాగుతుందంటారా గతికిందంటారా? అది అలా ఎవరైనా ఉన్నారేమో చూడంటే, ఈ 10,000 మంది వంగారు. నాలాంటి వాళ్ళకి అందవు. స్తోత్రం. ఆ నీళ్ళు నాలాంటి వాళ్ళకి చెప్పండి, ధైర్యం ఉంది. కానీ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి
ధైర్యం ఉంది. కానీ మీకు అర్థమైంది నాలాంటి వాళ్ళని ఎందుకన్నాను? ఏం వంగదు నాకు చెప్పరే. హల్లెలూయా. ఏడ వరకు వంగుతుంది? ఇలా కింద పెట్టమంటే పెడతామా? స్తోత్రం. అందుకని చాలా మంది ధైర్యవంతులు ఈ 10,000 మందిలో ఉన్నారు, కానీ బొజ్జలు చేసి వంగల. హల్లెలూయా. అనుకుంటారు రోజు తిని కదా. స్తోత్రం. హల్లెలూయా. ఎంత 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 పరీక్షలు అంటే ఒక్కొక్కసారి శుక్రవారం మధ్యాహ్నం చికెన్ తిన్నారు, స్తోత్రం. రాత్రి తిన్నారు, మళ్ళీ సౌకుచాలలో ఆ రాత్రి పంపిస్తే మళ్ళీ పొద్దున్నే తిన్నారు. ఏమి తిన్నోళ్ళలాగా ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. తినలేదా? హల్లెలూయా. మేమేం తినలా. తినకపోయినా చూడండి, ఏమన్నా డల్గా ఉన్నావా? తగ్గిపోయిందా? ఇప్పుడు నడుమొచ్చి ఆ నీళ్లు గతకలేక ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారంటే 9,000 చెప్పండి 700 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇటు చూశాడు, చూస్తే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 32,000 మంది ఆడ. హల్లెలూయా. చాలామంది చెప్తారు, ఏమండి ఆ పోలీసు ఉద్యోగాలు పడ్డాయంట కదా, మీ అబ్బాయిని రాపియకూడదా అని మనం అంటే ఆ పిల్లోడు వస్తాడు, సార్ మీకు తెలుసా ఎన్ని పోస్టులు వచ్చేదా? అయ్యా ఈసారి నెల్లూరు జిల్లాకి 2,000 పోస్టులు అంటే, నీకు 2,000 పోస్టులు కనపడ్డాయి, 20 లక్షల మంది వేస్తున్నారు. నేను ఓ తమ్ముడు ఫోన్ చేసి చెప్తున్నాడు, బీటెక్ ఎంటెక్ ఏదంట ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా ఆ పోలీసు జాబుల్లో క్వాలిఫై చేయలేరు. అబ్బాయి చెప్తున్నాడు, అంత చదివి ఆ ఉద్యోగానికి వెళ్ళడం ఏంటి? స్తోత్రం. ఎంటెక్ చేసినోడు ఏ ఇంజనీరు అవ్వాలి? అవునా కాదండి? ఏ సాఫ్ట్వేర్ సైడే వెళ్ళి ఎంచక్కగా ఉండాలి, బేసిక్గా ఉండాల్సినాడు. పిల్లలు గమనించండి, 32,000 మంది నాతో వస్తున్నారని భ్రమపడినటువంటి ఇదిగో ఈ యొక్క గిద్యోని యొక్క కళ్ళకి భ్రమంతా తీర్చబడ్డది. అరే బాబు నువ్వేం చూసావు చెప్పండి? వీళ్ళందరిని చూసి భ్రమపడ్డావు. యుద్ధంలో నిలబడే వాళ్ళు ఎవరు? ఆమె. మీకు విషయం చెప్పనా? గిద్యోను యుద్ధానికి ఒక ఏర్పాటు చేశాడు. ఏంటది? మీరు అందరూ ఏం చేయాలంటే ఒక కుండలని ఎక్కడ పెట్టుకోవాలి? భుజాల మీద వేసుకొని ఆ దివిటీలను చేతుల్లో పట్టుకొని యుద్ధానికి వెళ్ళేటప్పుడు గిద్యోనికి జయం, గిద్యోను జయముకి ఆ గిద్యోను సైన్యమునకు జయమని కేకలు వేస్తే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని చెప్తే పాపం గిద్యోనికి కాలు ముందేయాలంటే ధైర్యం సరిపోవట్లేదు. ఆమేన్. గిద్యోనికి యుద్ధానికి వెళ్ళాలంటే మనస్సు రావట్లేదు, మనస్సు అంగీకారము. హల్లెలూయా. మీరు అందరూ అనుకున్నారు ఈ 300 మంది ఉన్నారులే, యుద్ధంలో సావడమా సస్తే వీరమరణం, శత్రువుని చంపితే జయం. శత్రువుని చంపగలిగితే జయము, మరణిస్తే వీరమరణం. శిరస్త్రాయిగా మన పేర్లు నిలవబడిపోతాయి అని వెళుతున్నా ఎక్కడో భయం, ఎక్కడో భయం, భయం, భయం. హల్లెలూయా. దేవుడు అంటాడు, దైవజనుడు
మేము శరీరదారులమైన శరీరముతో పోరాడం. మాకు ఒక వెపన్ ఉంది. మా యుద్ధోపకరణాలు ఏవి? విషయం చెప్పనా? అక్కడ వాళ్ళందరూ మనం అనుకున్నట్లుగా ధైర్యంతో లేరు. 32,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఈ 300 మందితో ఎలా యుద్ధం చేయాలి, ఎలా జయము సమకూర్చుకోబడాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ సైన్యములో ఒకడికి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఒకసారి చదవండి 13వ వాక్యము నుంచి. గిద్యోను వచ్చినప్పుడు అతడు తన కనిన కలను చెలికానికి వివరిస్తూ ఉన్నాడు. ఎట్లనగా, నేను ఒక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీల దండులోనికి దొర్లి ఒక గుడారమునికి వచ్చి దానిని పడగొట్టి తలక్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. అందుకు వాని చెలికాడు, అది ఇశ్రాయేలీలైన యవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమే గాని మరి ఏది కాదు. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు, అనగా మిద్యానీలందరినీ గిద్యోను చేతికి దేవుడు అప్పగింపబోచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు గిద్యోను ఖడ్గము ఎలా పని చేస్తుందో, గిద్యోనికి విజయం ఎలా వస్తుందో ఆ 300 మందిని బట్టి కాదు, వారు ఎత్తుకున్న కొండలను బట్టి కాదు, పట్టుకున్న దివిటీలను బట్టి కాదు. దేన్ని బట్టి? అక్కడ ప్రజలలో ఒక ప్రత్యక్షత అన్నటువంటి ఒక వెపను పని చేసింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరిచింది. అది ఊరికి తెలీదు. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత అనుకున్న మాటలు ఏంటంటే, గిద్యోను బలశాలి, గిద్యోను ధైర్యవంతుడు, గిద్యోను సూపర్, గిద్యోను డోపర్, గిద్యోను సైన్యము ధైర్యవంతులు, సాహసవంతులు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు అని చెప్పుకున్నారు. కానీ యుద్ధ రణరంగంలోకి వచ్చిన భయము వారిని వెంటాడి భయము వారిని వెంటాడి భీతితో బ్రతుకుతున్న ఆ ప్రజలకి గమనించండి, ఒక యుద్ధోపకరణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఏంటది? ప్రత్యక్షత. కళ ద్వారా ప్రత్యక్షత అనండి. ఏ ఆయుధం ఉండాలి? శత్రువైన సాతానుడు వాని సైన్యాన్ని జయించాలి అంటే మనలో ఒక ఆయుధం, మనలో ఒక యుద్ధ ఉపకరణం, ఇదిగో మానవ శరీరానికి సంబంధించినది కాక ఆత్మ సంబంధమైన వెపన్ ఒకటి మనము కలిగి ఉండాలి. ఏంటి ఆ వెపన్ అంటే? ప్రత్యక్షత. మన జీవిత పయనంలో మనం ఎందుకు ఓడిపోతున్నాం? మన జీవిత పయనములో మనం ఎందుకు దిగజారిపోతున్నాం? మన జీవిత పయనములో ముందుకేయాల్సిన అడుగులు వెనక్కి ఎందుకు పడుతున్నాయి అంటే, నిన్ను గూర్చిన నీ ప్రత్యక్షత నీవు మర్చిపోతావు. స్తోత్రం. చూడండి, ఎప్పుడో బాల్య దశలో యోసేపుకి దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. అరే అబ్బాయి, నీ సహోదరుల కంటే నువ్వు ఘనంగా ఎంచబడతావు. చివరికి నీ తల్లిదండ్రులు కూడా నీ దగ్గరికి వస్తారు. విషయం చెప్పనా?
ఆ కళ అన్నలకి చెబితే అన్నల ద్వేషాన్ని పెంచుకొని తమ్ముడిని కొట్టి చచ్చిపోయాడని ఆయన బట్టలకి రక్తం పూసుకొని తల్లిదండ్రులకి ఇచ్చి, ఆహా యోసేపు కూడా కళ ఏం చేసేసాం? సజీవ సమాధి చేసేసాం. ఆమె ఏ సమాధి అయింది? ఏ సమాధి? బతికి ఉండగానే చచ్చిపోయాడని చెప్పేసాం. బట్టలకి రక్తపు మరకలు అంటించేసాం. తండ్రికి బోధించేసాం, బంధువులకు బోధించేసాం. ఇక యోసేపు అనేవాడు ఇక రాడు, జీవితం ఆగిపోయింది. కానీ యోసేపు ఒక ఆయుధాన్ని ధరించున్నాడు శత్రువుల మీద జయించడానికి. ఏంటి ఆ ఆయుధం అంటే? ప్రత్యక్షత. చెప్పండి, ఏంటి? ఏం కలిగి ఉండాలి? నిన్ను గూర్చి నువ్వు ఒక ప్రత్యక్షత కలిగిన వెపన్ని ధరించాలి. నా జీవితం ఏంటి? నేను ఎలా ఎదగాలి? ఎలా ఎదగాలి? ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో డయాగ్రామ్ వేసుకుంటాడు. ఒక వ్యవసాయకుడు తన పంట ఎలా పండాలో, దాని కొరకు ఎప్పుడు పిండేయాలో, ఎప్పుడు కలుపు తీయాలో ఒక డయాగ్రామ్ వేసుకుంటాడు. క్రైస్తవుడా, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. నువ్వేం వేసుకుంటున్నావు? క్రైస్తవుడా, నువ్వు పైవాడివే కానీ కిందవాడివి కానే కాదు. హల్లెలూయా. ఎందుకు చెప్పగలనంటే, ఒక దేశంలోనికి వాచ్మెన్గా వెళ్ళిన వాడు ఆ దేశానికి అధిపతి అయ్యాడు. ఎస్, గొర్రెలు మేపుకుంటున్నవాడు ఆ దేశానికి రాజు అయ్యాడు. ఒక దేశంలో బానిసగా అమ్మబడిన వాడు, చెప్పండి, ఆ దేశానికి గవర్నర్ అయ్యాడు. యోసేపు రాజు కాదు, సింహాసనం ఈల. ప్రియులారా, బానిసగా చెరపట్టి వెళ్ళిన దానియేలు ఆ దేశానికి గొప్ప మంత్రి అయ్యాడు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉండవో నాకు తెలియదు, కానీ దేవుని పేరట ఆమేనండి. మరొకసారి అనండి, మీ స్థితులన్నీ నా దేవుడు మార్చబోతున్నాడు. మీకు కూడా ఉండాలి తపన. నేను ఈ స్థితికి వెళ్ళిపోవాలి, కింద స్థితి నాకు ఉండకూడదు. నేను శారీరకంగా నిరుపేదని, ఆత్మీయంగా నేను భాగ్యవంతుణ్ణి. హల్లెలూయా. నువ్వు చూడాలి, నా కొడుకులు విమానాల్లో ఉద్యోగానికి వెళ్ళడం కాదు, నన్ను కూడా విమానంలో తీసుకుపోతారు. కొట్టు చప్పట్లు కొట్ట. హల్లెలూయా. అక్కడకు ఉండాలి. నాకు నా కొడుకు మీద నమ్మకం లేదండి. వరస్టీడు. ఇదిగో ఈ నా కూతురు చదువుతానే అభ్య. ఈ ప్రత్యక్షత ఏది? ఏటి నీ ప్రత్యక్షత? నీ బిడ్డలను గురించి ఒక అంచనా నీకే లేకపోతే, అరే వీడికే అంచనా లేదు నాకెందుకులేని యేసయ్య ఏం చేస్తాడు? నిన్ను మర్చిపోతాడు, నీ బిడ్డలను కూడా మర్చిపోతాడు. అందుకనే రాజాతి రాజుగా వచ్చావు, పాడరే, దీనాతి దీనుడుగా బ్రతికావు, నాకు మాత్రము నీవు మహారాజువయ్యా, మహారాజా నా ప్రాణప్రియుడా. హల్లెలూయా. నీకే
వందనమయ్యా. దీనాతి దీనుడుగా వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు? ఐశ్వర్యవంతుడై ఈ భూమి మీదకి వచ్చాడు. ఎలా బ్రతికాడు? నిరుపేదగా జీవితాన్ని గడిపాడు. హల్లెలూయా. ఆయన నిరుపేదగా బ్రతికాడు, కానీ పోతా పోతా నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు అని ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటను మనం ఏం చేయాలి చెప్పండి అండి? ఆ మాటను ఏం చేయాలి? పట్టుకోవాలి. అదేదో అన్నది కదా, అదేదో వాగ్దానం వచ్చింది కదా నాకు. ఏంటే వాగ్దానం? అది అంధకార స్థలాలలో మరుగైన ధననిధి. స్తోత్రం. ఆ నిధి నాకు కావాలి, కావాలి, కావాలి. స్తోత్రం. కోరిన నీ కోరికలన్నీ నా ప్రభు నెరవేర్చడానికి ఎక్కడో ఉన్నాడని నేను చెప్పట్లే. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు నీ పక్కనే ఉన్నాడు. నీ చేతిని పట్టుకొని ఆయన ఎత్తి ఆశీర్వదించుతున్నాడు. హల్లెలూయా. మునుపెన్నడూ చూడని గొప్ప ఆశీర్వాదమును, మేలును నువ్వు అనుభవించబోతున్నావు. నీ అనుభవంలోనికి నా దేవుడు తీసుకొస్తున్నాడు. ఎస్ పిల్లలు గమనించండి. ఏంటి కళ? 6లో 6 మాట్లాడుకుంటున్నారు. ఎవరు వింటున్నారు? గిద్యోను వింటున్నాడు. ఏడదాకా వచ్చాం. 32,000 మంది అన్నారు. 22,000 మంది పారిపోయారు. మరలా వంగి ఆ నీళ్ళు గతకంటారంటే వీళ్ళకేమో చెప్పండి, కడుపులు వంగక, మోకాళ్ళు వంగక, కూర్చుంటే లేవలేక. స్తోత్రం. నేల బట్టి నేలని ఆనీయకుండా చెయ్యి లేసేవాళ్ళే లేరు. స్తోత్రం. మాటలతో సొరకాయలు, బీరకాయలు అన్నీ కోసేస్తారు కత్తి లేకుండానే. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ చూసి యుద్ధంలో జయం అనుకున్నాను. 300 మందే ఉన్నారు. జయించగలమా? పోతామా? పోయిన వాళ్ళు మేము పోతామేమో, ఇక రామేమో అన్న ఆలోచనలో గిద్యోను ఉంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు? ఒక రొట్టె. రొట్టె అనండి. ఏ రొట్టె? యవల రొట్టె. యవలంటే తెలుసా? స్తోత్రం. హల్లెలూయా. ఎవరు తెలుసా? ఏంటి అది? బార్లీ అంటామే మనం. బార్లీ అని పిలుస్తాంగా, దానిని యవలలు అంటారు. తెల్లగా ఉంటాయి. స్తోత్రం. ఆ రొట్టె స్వచ్ఛమైన రొట్టె. పిల్లలు గమనించండి. ఆ రొట్టె దొర్లి దొర్లి, రొట్టె దొరుకుతుందా? బాలు దొరుకుతుందా? చెప్పండి. బాలు అయితే దొరుకుతుంది, రొట్టె దొర్లుతుంది. వెళ్ళి మిద్యానీని ఇంటిలో చేరింది, ఇంటిని కూల్చింది. గమనించండి. ఈ కళని చెప్తుంటే గిద్యోను విని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది గిద్యోనే, ఈ యవల రొట్టె గిద్యోనే. ఇదిగో గిద్యోను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జయమే కానీ అపజయం కలదు. ఇప్పుడు గిద్యోను ఏమంటాడంటే, లెగండే. చదవండి. ఆ కలను తాత్పర్యమును విని అతడు యెహోవాకు నమస్కారము చేసి, ఆమేన్. అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి నిండి. నేను అనుకుంటున్నాను ఈ 300 చూసి, ఈ 300 మంది మనుషులను చూసి పారిపోయాడు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 300 మందితో యుద్ధానికి వెళితే ఇక నా దండులోనికి పోయినా ఇక చేసేది ఏం లేదు. ఎందుకంటే ముందుగానే పారిపోయే అలవాటు ఒకటి ఉంది వీడికి.
ఎవరికి? గిద్యోనికి ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు? తిన్నాను చేపు తింటాడు, తర్వాత పారిపోతాడు, ఒక పని కూడా చేయడు. ఏడదాగిపోయాడు? ఇశ్రాయేలు ప్రజలకి కనపడకుండా, గిలాదీలకి కనపడకుండా ఏడున్నాడు? ఒప్రాలో దాగి ఏం చేస్తున్నాడు? గోధుమలు దొలగొడుతున్నాడు. తల్లి స్తోత్రం. ఎందుకంటే నేను వీళ్ళు కనపడితే యుద్ధానికి తీసుకెళ్తాడని. అందుకని నేను అనుకుంటున్నా అందరిని సిద్ధపరిచి పారిపోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. చాలామంది కూడా రెడీ చేస్తారు. రైట్, ఆడెంతరా, మీరు అందరు రెడీ అని నేను అనుకుంటాను అంటాడు. వీళ్ళందరం పంపించి పోయి శుభ్రంగా మిద్ది మీద పడుకొని నిద్రపోతాడు. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ కళను విన్నాడో, ఈ ప్రత్యక్షతని మిద్యానీయుల మీద ఇశ్రాయేలులకి గిద్యోని చేత ఎలాంటి జయము దేవుడు ఇవ్వబోతున్నాడో ఈ ప్రత్యక్షతని విన్నాడో, ఎమ్మటే దేవునికి ఏం చేస్తున్నాడంటే నమస్కారము చేసి, హల్లెలూయా, అయ్యా నేను మనుషులను చూశాను, మనుషుల చేతిలో ఉన్న ఆయుధాన్ని చూశాను, నన్ను ఒక ఖడ్గంగా చేసావు. ఏ ఖడ్గము చెప్పండి? రొట్టె అనండి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మనకి ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? యేసయ్య ఎలా వచ్చున్నాడండి మన మధ్యలోనికి? చెప్పరే? యేసయ్య రొట్టె వలె. ఆయన శరీరం అంతా నాగల చాలా వలె దున్నబడి తిరుగులలో వేయబడినటువంటి ఆ పిండి ఎలా నలగగొట్టబడ్డాదో, విసురుతున్నప్పుడు చెప్పండి, విసరకపోతే గింజలు గింజలుగా ఉంటే రొట్టె అవుతుందా? ఈ పిండి అంతా నీళ్లతో కడగకపోతే ఒకదానికొకటి అతకబడుతుందా? నలగగొట్టబడి అతకించబడి మాంసపు ముద్దగా మార్చబడి, 6వ అధ్యాయంలో చెప్తాడు కదా యోహాను సువార్తలో, ఏమంటున్నాడో చదవండి ఒకసారి. మీరు నా శరీరమును తిని నా రక్తమును పానము చేస్తే, 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వాక్యం. యూదులు ఈయన తన శరీరము ఎలాగా తిననీయగలడని ఒకడితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లా, నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో జీవము గలవారు కార్. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమందు నేను వాణ్ణి లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందును. ఆమేన్. హల్లెలూయా. రొట్టె అనే ఆయుధం. ఏ అపన ధరించాలి? ఈ మొదటి వారం ఏ అపన కోసం వచ్చారు మీరు? చెప్పరే? అక్కడక్కడ చెప్పుకుంటూ వచ్చారు కదా, అమ్మ మామూలు వారాలు పోయినా పాకపోయినా మొదటి వారం వెళ్ళాలి. ఏమని చెప్పండి? ఈరోజు కమ్యూనియన్ సర్వీస్గా. కమ్యూనియన్ సర్వీస్ అంటే ఏంటి? సంస్కారపు ఆరాధన. సంస్కారం అంటే ఏంటి? ఆచార సంబంధమైనది అని అర్థం. ఇంత ఉంది, మీరు అనేస్తే సరిపోతుందా? తెలుసుకోవాలి. స్తోత్రం. అందుకని మన అబ్బాయి ఈ మధ్య
ప్రభు వల్ల ఆరాధన అని పెడుతున్నాడు. సంతోషం, అందరికీ అర్థమయ్యే రీతిలో. మనం ఆచారం కొరకు చేయట్లేదు. ఆయన మనలో ఆయన ఉండాలి, ఆయనలో మనము ఉండాలంటే ఏం చేయాలంటే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నా యందు వాడును నా శరీరము నా రక్తము త్రాగి నా శరీరము తినివాడుతో నేను వాని యందును నా యందు వాడు ఉండును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడు? నేను త్రీగని చెప్పండి, సరే నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. తీగ నా యందు నిలిచి ఉంటే తప్ప నాకు వేరై ఫలించదు. ఫలించని ప్రతి తీగను పడవేస్తాను. ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నా మాటలు నిలిచి ఉండునో వాడు బహుగా. ఆమెను ఒక భక్తుడు రాశాడు, నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయము. నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము యేసయ్యా. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నీవే ఉండుము, నీలోనే నన్ను దాయుము, నాలోనే నీవుండుము, నీలోనే నన్ను దాయుము యేసయ్యా. అందరూ యేసయ్యా. నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. శాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళ తైలం. శాలేము రాజా నీదు నామం, పోయబడిన పరిమళ తైలం. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవే నా ప్రాణము. ఆమేన్. ధ్యానము నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవే నా ప్రాణము, సియోనే నా ధ్యానము. నీవే సియోనే నా ధ్యానము. నాలోనే నీవుండుము, నీలోనే
రిబారాబా షాబా తురాబారాబా. నాలోనే ఎవరు ఆయనలో ఉంటారంటే ఆయన శరీరమును తినాలి. మన మధ్యలోనికి ఆయన రొట్టె వలె మార్చబడి మన మధ్యలోనికి వచ్చాడు. హలో, నాతో కలిసి 276 మంది ఈ ఓడలో ఉన్నారు. సవాలు చేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 14 దినాల నుంచి మీరు అన్నపానము లేకుండా ఈ ప్రయాణములో ఉన్నారు. ఇదిగో మీ దగ్గర ఏముందో లేదో నాకు తెలియదు, కానీ నా చేతిలో ఒక రొట్టె ఉంది. గట్టిగా చప్పట్లు కొడదాం. పద్నాలుగు దినాల నుంచి ఆహారం లేకుండా ఉన్నారు మీరు. నా చేతిలో ఏమున్నాయి చెప్పండి? ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 5 కాదండి, ఒక్క రొట్టె. ప్రజలు ఎంతమంది ఉన్నారు? 276 మంది ఉన్నారు. 276 మంది ఉన్నారు. ఏంటి ఇందాక దాకా 300 ఇప్పుడేమో 24 మందిని కోసేశారన్నది అది వేరు, ఇది వేరు. ఇది ఎక్కడా? పౌలు యొక్క ప్రయాణము. పౌలుని 276 మంది, వీళ్ళందరూ ఎవరంటే ఖైదీలు. నేరముల చేత, ఘోరముల చేత, అనేకమైనటువంటి కేసుల చేత బనాయించబడి జైల్లో ఉంటే వీరందరినీ దేశాలు దాటిచ్చేసి సముద్రంలోకి వెళ్ళిచ్చి అక్కడికెక్కడికో తీసుకువెళ్ళి కాల్చేయాలని వారి మీద ఏమి ఆర్డర్లు జారీ చేయబడ్డాయంటే ఆమేన్, ఎన్కౌంటర్. ఎక్కడికో మిమ్మల్ని జైల్లోకి తీసుకువెళ్తున్నామని చెప్పి వారిని అక్కడికి తీసుకెళ్ళి చంపండి. ఈ 276 మంది కరుడు కట్టిన నేరస్తులు ఈయన ఒక్కడే. ఎవరైనా ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యము చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యం. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములు కాక పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుండా ఉండుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకు మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. హలో, సవాల్ చేస్తున్నాను, మీరు చచ్చిపోతారు అనుకోబాకండి. మరలా చెప్తున్నాను, నా దగ్గర ఒక రొట్టె ఉంది. 14 రోజుల నుంచి ఒక్కడ కూడా అన్నం లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. అసలు ఈ సముద్రంలో ఏడకొచ్చేమో కూడా ఎవరికి? విమానం ప్రయాణం అయితే ఎక్కడి వరకు వెళ్ళింది అని చూసేదానికి ఇప్పుడు ఏముంది చెప్పండి అమ్మా నిస్సి గారు, ఏముంది? టెక్నాలజీ లేదా? విమానం ఎగిరి మళ్ళీ ల్యాండ్ అయ్యేదాకా స్తోత్రం. ఇంతకుముందు ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందండి? ఎంక్వైరీ నెంబర్ ఉండేది ట్రైన్కి. నెల్లూరు కోడ్ కొట్టి 0861 తర్వాత 131 కొడితే రైల్వే ఎంక్వైరీ. అంతేనా? స్తోత్రం. ఎప్పుడన్నా ఫోన్ చేయి, ఏమొస్తుంది? బిజీ. ఎప్పుడు ఫలానా ట్రైనింగ్ ఎన్ని గంటలకు వస్తుందంటే ఎన్ని గంటలకు వస్తుందో చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. వేర్ ఈజ్ మై ట్రైన్ అంటే నేను ఎక్కే
ట్రైన్ ఎక్కడుంది అని ఆ యాప్ని కొడితే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏసీలో పడుకొని గూడూరు దాకా వచ్చిన దాకా ఇక్కడే ఉండి గూడూరుకు వచ్చింది. గూడూరు నుంచి కదిలింది 5 సెకండ్లకు ముందు, 2 నిమిషాలకి ముందు. గూడూరు దాటి 5 కిలోమీటర్ల ముందుకు వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఏంటిది చెప్పండి? ఏంది అట్ట చూస్తున్నారు తల్లిలారు? టెక్నాలజీ. ఏమనండి? ఆమేన్. పిల్లరా వినండి. కానీ వీళ్ళు వాడ ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. తుఫాను, గాలి, వాన ఇవన్నీ వచ్చేసి వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళకే స్తోత్రం కలిగి ఎటు పోవాలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అందరికీ ఏ భయం వచ్చేసింది? అరే అయ్యా, నేను ఒకడిని అన్యాయంగా మోసం చేశాను, ఆ శిక్ష ఇప్పుడు అనిపిస్తున్నాను. ఒకడు అంటాడు, ఒక కుటుంబాన్ని నాశనం చేశాను, ఇప్పుడే పోతున్నాను. పౌలు అంటాడు, మీరు మరణమునకి పాత్రులు కాకుండా మీకు మీరే క్రీస్తు మమ్మల్ని బ్రతికిస్తాడని, సజీవులుగా మారుస్తాడని మీరు విశ్వసిస్తే, మీరు దుర్నీతికి సాధనములు కాకుండా ఉండునట్లుగా నీతికి సాధనములుగా మార్చుకోండి. ఇదే సమయం. ఏమండి ప్రభు వల్ల అంటే అప్పుడెప్పుడు వద్దులేండి అంటే నీ జీవితం ఇంకా పాపంలోనే, ఆ పాపాన్ని ఎడవకూడదనా? స్తోత్రం. ఇక నుంచి నేను పవిత్రులుగా బ్రతుకుతాను, నీతికి దాసుడుగా బ్రతుకుతాను, ప్రభు శరీరాన్ని తింటానని బహనం మళ్ళీ భుజిస్తాను. ఆవేశంలో వచ్చేస్తుందట. నాకు వస్తే వచ్చింది, మీకు రాకూడదు. భుజించాలి ప్రభు శరీరాన్ని. ఇప్పుడు పౌలు వారు అంటారు, మీరు దుష్టులో తెలియదు, దుర్మార్గులో తెలియదు, పాపులో తెలియదు, అంతకులో తెలియదు, లేదంటే అత్యాచారాలు చేసి హత్యలు చేసి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. కానీ మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, 14 దినాల నుంచి భోజనం మీకు లేదు. ఏ పక్కకు వెళ్తామో తెలియదు, ఏ ప్రాంతంకి వెళ్తామో తెలియదు, కానీ నా చేతిలో ఒకటి ఉంది. చెప్పండి, యవల రొట్టె. స్తోత్రం. మన చేతిలో ఒకటి ఉంది. క్రీస్తే రొట్టెగా మార్చబడి మన మధ్యలో ఉన్నాడు. ఆయన శరీరము అనేక మందికి ఆహారం, ఆత్మకి ఆహారం, ఆత్మకి ఆహారం. ఇదిగో ఈ రొట్టె, మరలా చెప్తున్నాను, భలే మాట అంటాడు. ఒకసారి తీయండి, అపోస్తుల కార్యాలు తీసారా? తీస్తే మీరు చెప్పండి, రెఫరెన్స్ లేదంటే నేను చెప్తాను. 27వ అధ్యాయము 34వ వాక్యం. తెల్లవారుచుండగా, చదవండి మీరు కూడా. 14 దినముల నుండి, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది అది ప్రభు యొక్క శరీరము. దేనికంటే ప్రభు వల్ల తీసుకోకపోతే పాస్టర్ గారు నాలో పాపం ఉంది అందుకనే తీసుకోలేదని ఆయన అనుకుంటాడేమో అని చేత వేసాను. అల్లలు నాకేం అవసరం? స్తోత్రం. మీకు వాక్యం చెప్పడం, మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేయడమే మా భాగ్యం. స్తోత్రం కలుగును గాక. పాపములు తొలగించువాడు చెప్పరా? నేనా? హల్లెలూయా. అక్కడక్కడ కొందరు కాళ్ళ మీద పడిపోతుంటారు. దేనికి చెప్పండి? హల్లెలూయా. యేసయ్య కాళ్ళ మీద ఒక ఆమె పడ్డది. ఆ కాళ్ళ మీద ఏం పడ్డది? యేసయ్యకి ఆమేన్. నీ పాపం అంతా ఆయన కాళ్ళ మీద పోసింది ఆ మనిషి. ఆయనకి మేకుపడ్డది. సౌండ్ సిస్టాన్ని గమనించండి బాబు. స్తోత్రం. హల్లెలూయా.
ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే 14 దినముల నుంచి మీరే ఆహారం పుచ్చుకోలేదు. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో అబ్బా ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనమండని అందరినీ బతమాల ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని, హల్లెలూయా. ఎప్పుడు ధైర్యం వచ్చింది గిద్యోనికి? నేను 1 2 3 4 5 6 అంశాలు రాసుకొచ్చాను. ఇప్పుడు మొదటి అంశమే కాలేదు. మీరు కావాలని తిప్పుతున్నారా? టైమే అవుతుందట. స్తోత్రం. దానికి కూడా రిమోట్ పెట్టేశారా? చేతికి ఫోన్కి చేతుకున్న వాచ్కి, హల్లెలూయా. వీళ్ళు వాచ్లో టైం తగ్గిస్తే, ఈ ఫోన్లో టైం తగ్గిస్తే వాచ్లో కూడా తగ్గిపోతుంది. ఆమేన్. ఫోన్కి మనం ఫోన్ చేస్తే ఫోన్లో సౌండ్ రావట్లేదు, వాచ్లో సౌండ్ వస్తుంది. అట్టేమైనా పెట్టారా ఏంది? పెట్టినా పెడతారు. మీరు టెక్నాలజీ వాళ్ళు కదా. స్తోత్రం. ఆమేన్. అయినా ఇంకొక 10-15 నిమిషాల్లో కొన్ని విషయాలు ప్రభు ఆత్మ ప్రేరేపణ బట్టి మీకు చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఎప్పుడో ఆ రొట్టెని తిన్న తర్వాత ధైర్యం తెచ్చుకున్నారు. ఓడలో ఉన్న మేమందరమీ 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత, హల్లెలూయా, 41వ వాక్యంలో 40 నుంచి, గనుక లంగర్ల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి సుక్కాణులను కట్లు విప్పి మందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించడు గాని 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించరి. అందువలన అవి కూరుకొని పోయి కదలకుండెను. అమరము ఆ దెబ్బకి బద్దలై పోసాగిను. ఖైదీలలో ఎవడను ఈదుకొని పారిపోకున్నట్లుగా వారిని చంపవలనని సైనికులు ఆలోచన పుట్టిన కానీ శతాధిపతి మాత్రం పౌలును రక్షింప ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుమికి దరికి పోవలనని కడమవారిలో కొందరు పలక మీద, కొందరు ఓడ చెక్కల మీదను పోవాలని ఆజ్ఞాపించి ఇలాగో అందరూ తప్పించుకొని దరి చేరిరి. 2 చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. ఒక్కరన్నా చచ్చిపోయారా? చెప్పండి. ఒక్కళ్ళన్నా మీరు చెప్పాలి. ఎందుకని? ఏం తిన్నారు వాళ్ళు? యేసునే తిన్నారు. యేసు ప్రభు శరీరం అంటే యేసు ప్రభుని భుజించడం. మన ఆయుధం ఏంటి? ఇప్పుడు రండి, మన వెపన కనపడిన వెపన ఏంటి? ఇంతకుముందు విశ్వాసము, డాలు, అది ఇది చెప్పాను కదా. ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో ఎవరు కనపడాలంటే యేసయ్యే. రొట్టెవలే. నాకు గాడిది కనపడ్డది, గోంగూర కనపడ్డది. పాస్టర్ గారు నాకు రాత్రి కళ్ళలో గోంగూరకు వస్తున్నట్టు వచ్చింది, కళ్ళ అర్థం చెప్పు అంటే గోంగూరకు అర్థం ఏం చెప్పేది నేను? గోంగూర మొహోడా. స్తోత్రం. వాక్యానుసారంగా రావాలి దర్శనాలు, వాక్యానుసారంగా రావాలి కళలు. నేను కళలు లేవు, దర్శనాలు లేవు అని చెప్పనండి. ఆమేన్. హల్లెలూయా. నేను శుక్రవారం పొద్దున్నే కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆమేన్. నేను మా పాప నా బైక్ ముందు కూర్చున్నది, వెనక పాస్టర్ కూర్చున్నది. మేము ఆడుకో ప్రార్థనకు వెళ్తున్నాం. ఇంతలో ఒకడు అడ్డగోలుగా వచ్చి ఆపాడు. నేను కూడా వస్తాను అంటున్నాడు. మా పాప అంటుంది, ఏయ్ మేము వెళ్ళేది ఎక్కడికి? డ్యాన్సులు కాదు, రికార్డింగ్ డ్యాన్సులు కాదు, మేము ప్రార్థనకి వెళ్తున్నాం.
నువ్వు ఎప్పుడో ప్రార్థనలు అన్నీ విడిచిపెట్టేసావు కదా. అందులో మా ముగ్గురికే చాలదు ఈ బైకు. నువ్వు వద్దంటే ఆడు చెప్తున్నాడు, నువ్వు ఇప్పుడు ఎక్కిందానివి, నువ్వు చిన్నప్పటాంచి నేను మీ మధ్యలో వచ్చినోడిని, నేను ఎక్కాల్సిందని ఎక్కి కూర్చున్నాడు. ఖచ్చితంగా తిరిగి వాడికి రక్షణ కలుగు చేయను గాక. హల్లెలూయ. కలగాదు, అది దర్శనమే నాకు వచ్చింది. లేదని చెప్పను, అవి వాక్యానుసారంగా ఉండాలి. ఇదిగో గిద్యోను ధైర్యపరచబడి దేవునికి నమస్కారం చేసి తిరిగి ఆయుధము ధరించి యుద్ధములోనికి వెళ్ళి మిద్యానీయులని సంహరించి విజయముతో ఎందుకు వచ్చాడంటే అతడికి కలిగిన దర్శనం. ఆ ప్రత్యక్షతలో ఎవరు కనపడ్డారు చెప్పండి. మొన్న ఒక ఆమె వచ్చింది, పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఎలుంగుడ్డు వచ్చి నా ఎదుట ఓ ఓ అంటుంది. ఏమంటారు అన్నారు. స్తోత్రం కలిగిన. నేను అనుకున్నాను ఎలుంగుడ్లు ఇళ్ళలోకి ఎట్టొచ్చాయి అబ్బా అనుకున్నాను. స్తోత్రం. హల్లెలూయ. ఆమెను సడన్గా కళ్ళు తెరిచి చూస్తే మా ఆయన ఎదురుగా నిలబడినాడు. అంటే మీ ఆయన నీకు ఎట్ట కనపడుతున్నాడు? హలో హల్లెలూయ. ఇక నీ భర్తను గురించి నీకు ఎంత ఆలోచన ఉంటే ఇక నేను తన్నకేం చేస్తాడు? నేను చేస్తే నచ్చదా, ఆటలేకపోతాడు అన్నట్టువి. మీకు అర్థమవుతుందా? ఎలాంటివి రావాలి? వాక్యానుసారంగా. ఒక యవల రొట్టి మిద్యానీయుల యొక్క గుడారంలోనికి వెళ్ళి ఆ గుడారమును కూల్చింది అంటే గమనించండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇది గిద్యోనే. ఆమేన్. గిద్యోను రొట్టె. ఆ 276 మంది ఆ నీటిలో మునిగిపోకుండానట్లుగా దరికి చేర్చబడడానికి 14 దినాలు ఆహారం లేకపోయినా 15వ దినమందు వారి చేతిలో యేసు శరీరం అన్న రొట్టె 276 మంది తిన్నారు. పౌలు అంటాడు, మీ ఎంటుకు అయినా నశించదు. నేనిచ్చే రొట్టె బలం కోసం కాదు, తిండి కోసం కాదు, ప్రాణరక్షణ కొరకు. మీరు చనిపోరు. ఆమేన్. మీ పితరులు అరణ్యములో మన్నా తిన్నారు, చనిపోయారు. మీరు నన్ను తింటే చావరు. ఆమేన్. ఆరోగ్యంలోనే యోహాను సువార్తలోనే ఉంటుంది అన్నమాట. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు, చచ్చారు. మీరు నన్ను తింటే చావరు. హల్లెలూయా. ప్రత్యక్షత అన్న ఆయుధం మనము ధరించి ఉండాలి. ఇంకొక మాటని చదివించాలి అని ఆశపడుతున్నాను. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచబడును గాక. ఒకసారి నేను ఒక్కడిని ఆశపడితే కాదు కదా, మీరు చాలామంది ఉన్నారు. మీ ఆశలు చెప్పండి. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. చేది మరి ఏదైనా అది మట్టేనమ్మా. మా తమ్ముడు ఒక ఆయన ఉండేవాడు, ఈ పాట పాడి పాడి మాకే కనపడకుండా పోయాడు. పేరు చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా పాట పాడు తమ్ముడు అనేవాడిని. చాలా ఆత్మీయంగా మా అన్న అనేవాడు. స్తోత్రం. నేను అలాగే చెప్తాను, ఈయన మా తమ్ముడు, ఈయన మా అందరిని అట్టే చెప్తాను. స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను ఎవరిని తమ్ముడు అంటే మా పాప కాసుకుంటుంది బాబాయ్ అని. ఇక రెండోసారి ఆలోచన చేయదు, నిజంగా తమ్ముడేనా కాదని. క్రీస్తు ప్రేమ అలా పుట్టిస్తుంది గట్టిగా. హల్లెలూయా. నిజంగా మనం అందరం అన్నదమ్ములమే. హల్లెలూయా. అప్పుడప్పుడు నేను ఇక్కడ కూర్చుంటా, ఆ సుందరం బ్రదరు ఆ బైక్ బస్ వెళ్తాడు. ఏమి పాస్టమ్ గారు అన్నా వందనాలంటే, ఎవరమ్మంటే మా అన్న అంటది.
నాకు ఎలా ఉంటుందంటే, మా అన్న అంటే అందరిని అట్టే పిలిచే, స్తోత్రం కలిగిన గాక. ఎవరు అంటే మా అన్న సుందరం అన్న. మనం అందరం ఎవరివి చెప్పండి? ఒకే రక్తము చేత కడగబడ్డాం. అది ఆ బంధం. ఇక దీన్ని ఎవ్వరు హల్లెలూయా ఎవరు హల్లెలూయా. ఇక పాస్టమ్మ అన్న అనగానే ప్రజెన్సీ మామ అని స్తోత్రం కలిగిన గాక. మేము గేట్ కాడ కూడా ఉంటే ఒక ఆయన వచ్చి వెనక నుంచి వాళ్ళ మామ ప్రజెన్సీ చెవులు ఆడుతుంటా, తిన్నారా? పెద్దగా అడిగితే ఎవరు కొడతారు? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అక్కడికి ఒక మామ ఉన్నాడు, ఆ గేట్ కాడ ఒక మామ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది మామలు? హల్లెలూయా. అందరం ఈ పరలోకంలో ఉందుగాక ఇదే సంతోషంతో. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనిషి ఆశించేది మరి ఏదైనా అది మట్టే నమ్మా. మీరు పాడగలరా? స్తోత్రం కలిగిన గాక. మనిషి ఆశించేది మరి ఏదైనా అది మట్టే నమ్మా. మా తమ్ముడు లేడు కాబట్టి నేను పాడి చూపిస్తాను. పాటది. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఈ మధ్య నేను ఎక్కువ చెప్తున్నాను, పాటలు పాడేది నాకు రాదని. అందుకని ఇక్కడ పాడడం నేర్చుకుంటున్నాను. స్తోత్రం కలిగిన గాక. నువ్వు కీబోర్డ్ ఎందుకు పెట్టుకోలేదు తల్లి? నేను ఉదయం చెప్పిపోదామంటే ఎగ్జామ్ అని పైకి వెళ్ళిపోయావు. రాదా మీకు? ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది మరి ఏదైనా. మధ్యలో ఆగిపోదుగా. ఆమేన్. అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది అది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశల రేపే సుందర దేహ మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశల రేపే సుందర దేహ మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు ఓ చెల్లెమ్మా. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు ఓ చెల్లెమ్మా. చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. నేను అటు ఇటు మారుతుంటా. కొట్టు కొట్టు. నేను తాళం ఒకటి అట్టు ఒకటి చేస్తుంటా. ఆమె నువ్వు అనుకున్నది కాకుండా నేను అనుకున్నది. అందమైన ఓ సుందర స్త్రీకి గుణమలేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. రెండోసారి నాతో కలిసి పాడేదానికి ప్రయత్నించండి. హల్లెలూయా. వచ్చే వారం నుంచి కీబోర్డు తబలా అన్ని పెట్టాల్సింది.
అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన శకిములు హద్దు లేక ఏమయ్యిందమ్మా, అందమైన దీన శకిములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అంతరంగమున గుణమును కలిగి చారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడుకు ఆశపడుకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా, జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమలా. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి కురులతో తుడిచిన మక్త నీలలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మక్తలీనలా. హన్నావలె మన దోర్కావలె ప్రిస్కీలవోలె విశ్వాసవనితలా, వారి దీక్షయే వారసత్వమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మా. ఆశపడుకు ఆశ కొరకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ఆశించేది ఏంది? బంగారైనా ఎండైనా చెప్పరే చెప్పరే. ఈ భూమిలో ఉన్న ప్రతి లోహాలు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక అందరి ఒకరు వెళ్తాం. నేను రేపు చెప్తాను. ఇంకొక విషయం, అందరి మోకరు వెళ్దాం. ఆ కృప కలిగిన దేవుడు ఏమై ఉన్నాడు?